అందుకని మోషేని ఏం చేశాడు? ఐగుప్తులో నుండి బయటకు లాక్కొచ్చాడు. అతను ఒక రాజుగా ఉన్నాడు. అప్పుడు ఐగుప్తుకే మహారాజుగా ఉన్నాడు. కానీ ఐగుప్తులో ఒక పాపిగా ఉన్నాడు. అతను పాపములో రూపించబడ్డాడు. అబద్ధములు ఆడే ఒక మనిషిగా ఉన్నాడు. అవునా? మోసాలు చేసే ఒక మనిషిగా ఉన్నాడు. కానీ ఇప్పుడు దేవుని యొక్క పిలుపుని బట్టి, దేవుని యొక్క ఏర్పాటును బట్టి అతను ఇప్పుడు ఆ ఐగుప్తు మీద ఏ పని కొరకైతే పుట్టించబడ్డాడో, ఆ పని కొరకు నిర్ణయించబడ్డాడో, ఇప్పుడు ఆ పని కొరకు దేవుడు పిలుచుచున్నాడు. అతను నీతిమంతుడిగా తెచ్చుకోకుండా, అతను దేవుని కుమారుడిగా మార్చుకోకుండా, మోషేను ఎలాగా ఐగుప్తు మీదకి తను పంపుతా